ఈ వారం మీరు చేసే ఒక్క చిన్న తప్పు మీ జీవితాన్ని నెలలపాటు వెనక్కి లాగుతుంది. ఇది భయం కోసం కాదు. ఇది ముందే హెచ్చరిక. ఈ 4 రాశులవారు ఈ వీడియో పూర్తిగా చూడకపోతే తరువాత అప్పుడే చూసి ఉంటే బాగుండేది అని అనుకుంటారు. చివరి వరకు చూడండి. చివర్లో చెప్పే ఒక్క విషయం మీ నష్టాన్ని ఆపుతుంది. మీరు ఇటీవలి కాలంలో ఎంతో ప్రయత్నిస్తున్నా ఫలితం రావడం లేదనిపిస్తుందా? ఎవరినో నమ్మి మోసపోయారా? లేదా ఎవరికి చెప్పలేని భయం మీలో ఉందా? ఇది యాదృచ్ఛికం కాదు. ఈ వారం గ్రహాల కదలికలు కొన్ని రాశులను తీవ్రంగా పరీక్షిస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే 4 రాశుల్లో మీ రాశి ఉంటే ప్రతి మాట మీకోసమే. ఈ వారం సమస్యలు బయటనుంచి రావు, లోపలనుంచే మొదలవుతాయి. తప్పు మాట, తప్పు నిర్ణయం, తప్పు నమ్మకం ఇవే ప్రధాన శత్రువులు. ప్రత్యేకంగా డబ్బు సంబంధాలు, ఆరోగ్యం, మానసిక ఒత్తిడి ఈ 4 విషయాల్లో ఆ తలనొప్పులు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క రాశిని లోతుగా చూస్తాం. మీరు స్కిప్ చేయకండి. చివరిలో చెప్పే పరిష్కారం అందరికీ పనిచేయదు. ఈ 4 రాశులకే పనిచేస్తుంది. కాని ముందు హెచ్చరికలు పాటించకపోతే ఆ పరిష్కారం కూడా పనికిరాదు. ఇప్పుడు మొదలెడదాం. మేషరాశి. జాగ్రత్త మాటలతో ఈ వారం మీ మాటలే మీకు శత్రువులు. కోపంలో ఒక మాట ఇంకొకరి జీవితాన్ని కాదు, మీ భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ఆఫీస్లో లేదా ఇంట్లో ఎవరితోనైనా వాదన వస్తే నిశ్శబ్దమే మీ రక్షణ. డబ్బు విషయంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. సంతకం పెట్టే ముందు 2 సార్లు చదవండి. ఈ వారం నాకు తెలుసు అన్న అహంకారం మీకు నష్టం చేస్తుంది. కర్కాటక రాశి. నమ్మకం ప్రమాదం. ఈ వారం మీరు నమ్మే వ్యక్తే మీ పరీక్ష. స్నేహితుడు, బంధువు లేదా జీవిత భాగస్వామి ఎవరైనా సరే పూర్తిగా ఓపెన్ అవ్వకండి. మీ ప్లాన్స్, మీ రహస్యాలు, మీ బలహీనతలు అన్నీ చెప్పేయడం ఈ వారం చాలా ప్రమాదం. ఆరోగ్యం విషయంలో నిద్రను నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్య పెద్దదిగా మారే అవకాశం ఉంది. కన్యారాశి. మానసిక ఒత్తిడి. మీ సమస్య బయట కాదు, మీ ఆలోచనల్లో ఉంది. ఈ వారం మీరు అవసరంలేని భయాలు పెంచుకుంటారు. డబ్బు వస్తుంది, పని సెట్ అవుతుంది, కాని మీ మనసు నమ్మదు. దీనివల్ల తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యేకంగా ఈ వారం ఏ కొత్త నిర్ణయం త్వరగా తీసుకోకండి. ఒకరోజు ఆలస్యం 1 సంవత్సరం నష్టాన్ని ఆపుతుంది. మకర రాశి. అహంకార పరీక్ష. ఈ వారం మీకు వచ్చే సమస్య మీ గొప్పతనమే. నేనే కరెక్ట్, నన్నెవరూ ఆపలేరు అన్న భావన మీకు అడ్డంకులు తెస్తుంది. పెద్దవారి మాట లేదా అనుభవం ఉన్నవారి సలహా వినిపించకపోతే నష్టం తప్పదు. డబ్బు విషయంలో రిస్క్ పెట్టుబడులు వద్దు. ఈ వారం కాపాడుకోవడమే విజయం. ఈ వారం శని ప్రభావం మరియు రాహు దృష్టి ఈ 4 రాశులపై ఒత్తిడిగా ఉంటుంది. కాని ఇది శిక్ష కాదు, ఇది మార్పుకు సూచన. ఎవరు జాగ్రత్తగా ఉంటారో వారికి తరువాత పెద్ద లాభం వస్తుంది. ఈ వారం ప్రతిరోజూ ఉదయం 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చోండి. గురువారం రోజు ఏదైనా పసుపు రంగు వస్తువు దానం చేయండి. శనివారం ఎవరితోనూ గొడవ పడకండి. ఈ చిన్న జాగ్రత్తలు పెద్ద ప్రమాదాలను ఆపుతాయి. మీరు ఇక్కడి వరకు చూశారంటే ఈ హెచ్చరిక మీకోసమే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక్క లైక్ చేయండి. అది నాకు కాదు, మీ అదృష్టానికి. కామెంట్లో మీ రాశి పేరు టైప్ చేయండి. మీకోసం వచ్చే వీడియో మిస్ కాకుండా ఉంటుంది. ఈ పేజీ ఫాలో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి హెచ్చరికలు మీ వరకు రావు. ఈ వారం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.